హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ టైటన్. మనం ముందు క్లాస్లో ప్రింట్ ఇన్స్ట్రక్షన్ గురించి, అలాగే వేరియబుల్స్ గురించి, ఇంకా వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి ఉన్న రూల్స్ గురించి, ఇంకా డేటా టైప్స్ అండ్ డేటా టైప్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా? ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్లోకి మూవ్ అవుదాం. మన నెక్స్ట్ టాపిక్ ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ పైథాన్. అంటే ఇన్స్ట్రక్షన్స్ మనం కోడ్లో రాసే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్నవి ఈరోజు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏజ్ ఈక్వల్ టు 15, నెక్స్ట్ ఏం చేసాం, ప్రింట్ ఏజ్ అని చెప్పాం. ఈక్వల్ టు ఏమొచ్చింది, అవుట్పుట్లో ఏమొచ్చింది, 15 అని వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ కోడ్లో చూడండి, ప్రింట్ ఏజ్ అన్నది ముందు లైన్ రాసాము, తర్వాత ఏజ్ ఈక్వల్ టు 15 అనేసి డిక్లేర్ చేసాం. ఇక్కడ ఏమైంది, నేమ్ ఎర్రర్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాతే ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని ప్రింట్ చేయగలం. సో ఇక్కడ ఏమంటున్నాం, ఏజ్ ఈక్వల్ టు 15 అన్నప్పుడు ఏజ్ అనే వేరియబుల్ అన్నది క్రియేట్ అయ్యింది, దానికి 15 అన్న వాల్యూ అసైన్ అయ్యింది. ఓకేనా? సో దానివల్ల మనం ప్రింట్ ఏజ్ కొట్టినప్పుడు 15 అన్న వాల్యూ వచ్చింది. అదే నెక్స్ట్ కోడ్లో చూస్తే ముందే ప్రింట్ ఏజ్ అన్నది మనం ఇచ్చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే అప్పటికి ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అవ్వలేదు, దానికి ఒక వాల్యూ కూడా డిక్లేర్ అవ్వలేదు. సో దానివల్ల ఎర్రర్ వస్తుంది. సో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి, దానికి వాల్యూని అసైన్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మనం వేరియబుల్ని ప్రింట్ చేయగలం. అంతే తప్ప ప్రింట్ చేసిన తర్వాత వేరియబుల్ని క్రియేట్ చేస్తే అది ఎర్రర్ అవుతుంది అన్నమాట. ఓకే? సో ఎప్పుడైనా సరే పైథాన్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాక మాత్రమే ప్రింట్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎర్రర్ చూడండి, ఏజ్ ఈక్వల్ టు 15 అన్నాము, తర్వాత ప్రింట్ ఏజ్ కొట్టాం. కానీ ఇక్కడ ప్రింట్ ముందు ఏం చేసాం, ఒక స్పేస్ ఉంచాం. సో ఈ స్పేస్ వల్ల ఏమవుతుందంటే ఇండెంటేషన్ ఎర్రర్ అవుతుంది అనమాట. సో పైథాన్లో ఎప్పుడు కూడా రాంగ్ ప్లేసెస్లో స్పేసెస్ని ఇవ్వకూడదు. ఒక లైన్ ముందున మనం స్పేస్ పెడితే అది ఇండెంటేషన్ ఎర్రర్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఇలా స్పేసెస్తో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు. సో చూడండి, ఇక్కడ 3 రూల్స్ చెప్పాం. ఒకటి, ఎప్పుడు వేరియబుల్ని క్రియేట్ చేశాకే ప్రింట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వేరియబుల్ని క్రియేట్ చేశాకే ప్రింట్ చేయాలి. నెక్స్ట్ వన్, ప్రింట్ చేశాకే వేరియబుల్ని క్రియేట్ చేస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. అలాగే ఇన్స్ట్రక్షన్ ముందు ఎప్పుడు కూడా స్పేస్ ఉండకూడదు. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్ అసైన్ చేస్తున్నప్పుడు ఏమవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఏమైంది, n ఈక్వల్ టు 5 అని వేరియబుల్ క్రియేట్ చేసాం. n అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం, దానికి 5 అనే వాల్యూని అసైన్ చేసాం. సో తర్వాత ప్రింట్ చేసాం. ఓకే? సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఎంత వాల్యూ ప్రింట్ అయిందంటే 5 అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేసాం, n ఈక్వల్ టు 10 అన్నాము, ప్రింట్ n అన్నాం. ఇప్పుడేం ప్రింట్ అవుతుంది, 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఆల్రెడీ n ఈక్వల్ టు 5 అన్న వాల్యూ దగ్గర ఒకసారి ప్రింట్ అయిపోయింది, అక్కడితో n వాల్యూ 5. మళ్ళీ నెక్స్ట్ టైం n అనే వాల్యూ ప్రింట్ చేసినప్పుడు ఎంత ఉంది వాల్యూ, 10 అనే వాల్యూ ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్రింట్ ఇన్స్ట్రక్షన్ దగ్గర 5 అని ప్రింట్ అయింది, అలాగే సెకండ్ ప్రింట్ ఇన్స్ట్రక్షన్ దగ్గర 10 అని ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ n ఈక్వల్ టు 5, నెక్స్ట్ n ఈక్వల్ టు 10, ప్రింట్ n అని ఇచ్చాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ n ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేసుకున్నాం, వాల్యూని అసైన్ చేసాం 5ని. అదే n వాల్యూకి నెక్స్ట్ ఏం చేసామంటే 10 అనే వాల్యూతో అసైన్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ముందు ప్రింట్ చేయలే, 5 వాల్యూ ఉన్నప్పుడు మనం ప్రింట్ చేయలేదు. 10 వాల్యూ వచ్చిన తర్వాత 2 సార్లు ప్రింట్ చేసాం కాబట్టి 2 సార్లు కూడా 10 అన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, వాల్యూ 5 ఈజ్ చేంజ్ టు 10 ఇన్ వేరియబుల్ n. సో ఆల్రెడీ అక్కడ 5 అనే వాల్యూ 10 అనే వాల్యూ కింద చేంజ్ అయిపోయింది అనమాట. అందుకని మనం 2 సార్లు ప్రింట్ చేసినప్పటికీ 2 సార్లు 10 వచ్చింది, ఎందుకంటే అప్పటికే 5 అనే వాల్యూ చేంజ్ అయ్యి 10గా ఉండిపోయింది ఇంక n లో. ఓకేనా? సో ఎప్పుడైనా చేంజ్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తే ఇంకా ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ n ఈక్వల్ టు 5 తర్వాత ప్రింట్ చేసాం అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది, 5 అని ప్రింట్ అయ్యి తర్వాత మళ్ళీ n ఈక్వల్ టు 10 తర్వాత ప్రింట్ చేస్తే మళ్ళీ 10 అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే? ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ చూడండి, a ఈక్వల్ టు 5 అన్నాం,
అలాగే బి ఈక్వల్ టు 10 అన్నాము. కింద ఏం చేసాం, ఏ ఈక్వల్ టు బి అన్నాం. అంటే ఏమంటున్నామంటే ఏ వాల్యూ అనేది బి వాల్యూకి ఈక్వల్ చేస్తున్నాం అనమాట. అంటే ఏ అనే వేరియబుల్కి బిలో ఉన్న వాల్యూని అసైన్ చేస్తున్నాం. చూడండి, ఆల్రెడీ ఏ ఈక్వల్ టు 5 అన్నాం. అంటే వాల్యూ 5 ఈజ్ అసైన్ టు వేరియబుల్ ఏకి 5ని అసైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు 10, వాల్యూ 10 ఈజ్ అసైన్ టు వేరియబుల్ బి. అంటే 10 అనే వాల్యూని బి అనే వేరియబుల్కి అసైన్ చేసాం. నెక్స్ట్ టైం ఇచ్చాం ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బి, ఇక్కడ బి అనే వాల్యూలో బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏ అనే ఇన్స్ట్రక్షన్కి అసైన్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ప్రింట్ ఏ అన్నప్పుడు అప్పటికే ఏలోకి ఏమైంది, బిలో ఉన్న వాల్యూ అసైన్ అయిపోయింది. సో బిలో ఎంత ఉంది, 10. సో ప్రింట్ ఏ అన్నప్పుడు 10 ప్రింట్ అయింది. అలాగే ప్రింట్ బి అన్నప్పుడు కూడా 10 ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మన వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు కూడా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంకో వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 5 అన్నాం, ప్రింట్ ఏ చేసాం. అంటే ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అన్నాం. అంటే ఏకి ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ 5 చేస్తున్నాం. అంటే ఏ ఆల్రెడీ ఏలో ఎంత ఉంది, 5 ఉంది. మళ్ళీ అదే ఏకి ఏం చేసాం, ఇంకో 5ని యాడ్ చేసాం. అంటే 5 ప్లస్ 5. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ప్రింట్ ఏ అన్నప్పుడు 10 ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఒక వేరియబుల్కి మనం సేమ్ డేటా టైప్ వాల్యూని యాడ్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూతో ఈ వాల్యూ అన్నది యాడ్ అవుతుంది. ఓకే, సో అందుకే ఇక్కడ ఏ ప్లస్ 5 అంటే ఏలో ఉన్న 5 ప్లస్ 5 అనమాట. ఓకే, దానివల్ల మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఓకే, మనం చెప్పుకున్న దాన్ని ఒకసారి కోడింగ్ ప్లాట్ఫామ్ అయినా ట్రై చేసి చూద్దాం. ఏ ఈక్వల్ టు 5 ప్రింట్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఏ అనే వేరియబుల్లో 5 ఉంటుంది, ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో 5 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 10 అంటున్నాం, అంటే ఏ అనే వేరియబుల్లో 10 ఉంటుంది, ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. అంటే మనకి 10 ప్రింట్ అవ్వాలి. సో అవుట్పుట్లో 5, 10 రావాలి. చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది, 5, 10 ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏ ఈక్వల్ టు 5 ఏ ఈక్వల్ టు 10, నెక్స్ట్ ప్రింట్ ఏ అండ్ ప్రింట్ ఏ. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అంటున్నాం. అంటే ఏ అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏ ఈక్వల్ టు 10 అంటున్నాం. అంటే అదే ఏ అనే వేరియబుల్లోకి 5 బదులు 10 వెళ్తుంది. సో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు ఆల్రెడీ ఏ అనే వేరియబుల్లో 10 ఉంది కాబట్టి ఇంకా మనకి ప్రతి 2 సార్లు కూడా 10 ప్రింట్ అవుతుంది అనమాట. సో రన్ చేసి చూద్దాం. 10, 10. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఏ అనే వేరియబుల్కి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని ప్రింట్ చేద్దాం. ఓకే, అండ్ ఏ ఈక్వల్ టు 5 దగ్గర ఒకసారి ప్రింట్ చేద్దాం. అలాగే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 దగ్గర ఒకసారి ప్రింట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రింట్ దగ్గర ఇప్పుడు 5 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ప్రింట్ దగ్గర 10 ప్రింట్ అవుతుంది. ఓకే, 5, 10. అంటే ఏ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూ ఉంది ఫస్ట్ ప్రింట్ అప్పుడు. అదే నెక్స్ట్ వేరియబుల్లో ఏ అనే వేరియబుల్కి ఏ ప్లస్ 5 అంటే 5 ప్లస్ 5 10 ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకా చేంజ్ చేసి చూద్దాం. బి ఈక్వల్ టు 5 బి ఈక్వల్ టు 15 ఇద్దాం. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి అని అందాం. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, మనకి 15 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఏ ఈక్వల్ టు 5 అన్నాం, నెక్స్ట్ బి ఈక్వల్ టు 15 అంటున్నాం. తర్వాత లైన్లో ఏ ఈక్వల్ టు బి అంటున్నాం. అంటే ఏ అనే వేరియబుల్కి బిని అసైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బిని అసైన్ చేస్తున్నాం అంటే బి అనే వేరియబుల్లో ఎంత వాల్యూ ఉంది, 15 అన్న వాల్యూ ఉంది. సో ఈ 15 అన్న వాల్యూ ఇప్పుడు ఏలోకి వెళ్ళింది, ఏకి అసైన్ అయింది. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 15 అవుతుంది.
అదే మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ బి అన్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి 15 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఏలోనే 15 ఉంది, ఇప్పుడు బిలో కూడా 15 ఉందన్నమాట. ఓకేనా, సో ఇవి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్ అంటే పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం. ఎక్స్ప్రెషన్స్ ఆర్ వ్యాలిడ్ కాంబినేషన్స్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. ఎక్స్ప్రెషన్స్ అనేవి వాల్యూస్ని, వేరియబుల్స్ని, ఇంకా ఆపరేటర్స్ అంటే ఈ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇవన్నమాట. ఓకే, వీటిని యూజ్ చేసుకొని ఒక వ్యాలిడ్ కాంబినేషన్లో యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఇక్కడ ఈ కింద ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఈ ఫస్ట్ దాంట్లో మనం ఓన్లీ వాల్యూస్ని యూజ్ చేసాం, సెకండ్ దాంట్లో వేరియబుల్స్ని యూజ్ చేసాం. ఇక్కడ వేరియబుల్స్ ఏ ప్లస్ బి అన్నప్పుడు ఆల్రెడీ ఆ వేరియబుల్స్కి సమ్ వాల్యూస్ అసైన్ అయ్యి ఉన్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్లో చూడండి, వేరియబుల్స్ ప్లస్ వాల్యూస్ని అసైన్ చేసుకొని ఒక ఎక్స్ప్రెషన్ రాసాం. సో ఈ టైప్లో పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ని రాస్తారు. అయితే ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయడానికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవి ఏంటన్నవి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏ ఈక్వల్ టు 5+2. ఇక్కడ ఈ 5+2 అనేది ఒక ఎక్స్ప్రెషన్. అలాగే బి ఈక్వల్ టు 3x5. ఇక్కడ ఈ 3x5 అనేది ఒక ఎక్స్ప్రెషన్. అలాగే సి ఈక్వల్ టు a+b-2. ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ ఏ అన్నప్పుడు మనకి అవుట్పుట్ ఎంత వచ్చింది, 7. అలాగే ప్రింట్ బి అన్నప్పుడు 15. అలాగే ప్రింట్ సి అన్నప్పుడు 20 వచ్చింది. ఎందుకంటే 5+2 ఎంత, 7 ప్లస్ బి ఈక్వల్ టు 15. 7 + 15 22. 22 - 2 20. సో సి ఈక్వల్ టు 20 వచ్చిందనమాట. ఓకేనా, అయితే ఈ ఎక్స్ప్రెషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, పైథాన్ ఏ ఆల్గోరిథం ఫాలో అయ్యి సాల్వ్ చేస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని అంటే ఎక్స్ప్రెషన్స్ని పైథాన్ అన్నది బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకుని సాల్వ్ చేస్తుంది అనమాట. బాడ్మాస్ అంటే బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్లో ఫస్ట్ బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ ఫాలో అవ్వాలి, బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్స్ అంటే రూట్స్, స్క్వేర్స్, ఈ వాల్యూస్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ డివిజన్ అంటే డివిజన్ రూల్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్లో మనం ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి బాడ్మాస్లో. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ యూజ్ చేసాం, ఎడిషన్ యూజ్ చేసాం. అయితే ఇక్కడ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫస్ట్ 5 × 3 15 అవుతుంది. నెక్స్ట్ 3 × 2 6 అవుతుంది. ఎందుకంటే బాడ్మాస్, సో BODMA మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ చేయాలన్నమాట. అందుకని 5 × 3 15 అయింది, 3 × 2 6 అయింది, 15 + 6 21 వచ్చింది. సో ఇది కరెక్ట్ ఆర్డర్. ఒకవేళ ఇవి ఈ ఆర్డర్లో కూడా చేయొచ్చు, కానీ ఇవి రాంగ్ అవుతాయి, ఎందుకంటే ఇవి బాడ్మాస్ని ఫాలో అవ్వట్లేదు. మీరు ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 5 × 3 + 3 × 2 అంటున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే 5 × 3 చేసి తర్వాత 15 + 3 చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ మనం సాల్వ్ చేయకుండా ఎడిషన్ చేసేస్తున్నాం. మళ్ళీ దానికి ఏం చేస్తాం, 18 × 2 చేస్తాం, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఈ ఆర్డర్లో రావడం వల్ల దీని ఆన్సర్ అనేది తప్పు అవుతుంది అనమాట. అలాగే ఇది కూడా చూడండి, 5 × 3 + 3 × 2. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నాం 3 + 3 అనేసి. సో ఇలా చేయడం వల్ల 6 అవుతుంది, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇది కూడా రాంగ్ వే అవుతుంది. ఇక్కడ కూడా ఏం చేసామంటే బాడ్మాస్ని ఫాలో అవ్వలేదు. సో మనం ఎప్పుడు కూడా పైథాన్లో ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు బాడ్మాస్ని ఫాలో అవి మాత్రమే చేయాలి. సో ఇలా సాల్వ్ చేస్తేనే ఆ ఈక్వేషన్కి మనం కరెక్ట్ వాల్యూని తీసుకున్నట్టు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం పైథాన్లో ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసి చూద్దాం. ప్రింట్ 3 × 5 4 వచ్చింది, పర్లేదు, +5 × 3.
ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో అవుట్పుట్లో 27 వచ్చింది. 3 4s are 12 ప్లస్ 5 3s are 15. 12 ప్లస్ 15 27. ఓకే. సో పైథాన్ ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసినప్పుడు బాడ్మాస్ని ఫాలో అయ్యి సాల్వ్ చేస్తుంది. ఓకేనా. సో అలాగే నేను ఇక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తాను. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. 2 into 4 minus 4. ఓకే. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఓకే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.